ఇది అన్ని దాంట్లో పెట్టినా దాంట్లో గెట్ రెడీ విత్ మై నైన్తారా ఆఫీషియల్ గైస్ హీరోయిన్ కి అద్దం కూడా ఇవ్వట్లేదు గైస్. గెట్ రెడీ విత్ మీ కమాన్ వేసుకో. అమ్మా మేము రెడీ అవుతున్నాం స్కూల్ పిల్లలు రెడీ చేసాడు రెడీ నీకు ఏమో అంటే చోలో ఆనందకాయ వచ్చి దగ్గరకు వచ్చి ప్రెగ్నెంట్ నేను అని చెప్తాను. ఎవరక్కడ పడకగది బయటికి వెళ్ళాక భయం వేస్తుంది. బంట హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడు ముచ్చట్లు. ఏం చేస్తున్నావు బాబా? ఏం చేస్తున్నావు? ఇక్కడ ఇచ్చాడు. సో గైస్ కొంచెం సెట్ అయింది ఇప్పుడే హెల్త్. సో అలా బయటికి వెళ్దామని ఏడికి పోతున్నాం? బుయ్యా ఆచా ఊయిపోతున్నాం అంట, ఊయిపోతున్నాం మేము. సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే బస్సులో తెచ్చిన ఇయర్ రింగ్స్ ఎడబెట్టినా ఉయ్యిలో పెట్టినావు, బస్సులో పెట్టినావు. ఇది అన్ని దాంట్లో పెట్టినావు దాంట్లో. ఇవన్నీ లేకుండా ఈ బ్యాగ్ ముందే లేకుండా దాంట్లోనే పెట్టిండు. సో గైస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే పొద్దునుండి ఒక 2 days అయింది వచ్చి ఈయనే ఉన్నాం, ఇక్కడే ఉంటున్నాం, రూమ్లోనే బయటికి వెళ్ళట్లేదు అనమాట. సో మా డైరెక్టర్ గారికి చెప్పాను అనమాట, మీ ఊరు చూపించండి, అలా లొకేషన్స్ కూడా చూపించండి అలానే అని. సో వెళ్దామని రెడీ అవుతున్నాం. కొంతమంది స్నానాలు కూడా చేయలేరు, అట్లా రెడీ వస్తున్నారు. శివగారి లాంటి వాళ్ళు, శివగారి లాంటి వాళ్ళు అని చెప్తున్నా. ఎందుకంటే భుజాలు అనుకున్నట్టు చెప్పకపోయినా నాకు తెలుస్తాను. సో వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మీ ఫ్యామిలీ వాళ్ళంటే అత్తమ్మ అందరూ ఉంటారు చుట్టాలు. సో అలా వెళ్ళి మీకు లొకేషన్స్ చూపించి మేకప్ చూపిరా కొంచెం అట్లా మొత్తం రెడీ అయినాక చూపిస్తాం. మొత్తం రెడీ అయినాక చూపిస్తాం. గెట్ రెడీ విత్ మీ చేస్తుంది. గెట్ రెడీ విత్ మై నైన్తారా ఆఫీషియల్. గైస్ హీరోయిన్ కి అద్దం కూడా ఇవ్వట్లేదు గైస్. ఎందుకు నీ కళ్ళలో నా కళ్ళలో ప్రపంచం కనిపిస్తాడు. చూడు పోయేదారులు నీడేడుందో ఎండ లేకుండా. ఇగో కళ్ళలో ఇప్పుడు కళ్ళు పెట్టి చూసిన అనుకో చాలా అయితే ఎందుకే. పంపించే చాలా షోగాని మళ్ళీ క్యాన్సలా? ఈరోజు కూడా బయటికి వద్దా? ఓకే బ్రో బాయ్. సో షుగర్ వాళ్ళు వచ్చారు ఇప్పుడే, టాబ్లెట్ గిబ్లెట్ తెచ్చి చెడు చేసుకున్నా. కొబ్బరి నీళ్ళు కూడా వేడిగానే ఉన్నాయి. అదేందో అర్థమవుతలేదు, కొబ్బరి నీళ్ళు కూడా వేడి ఉన్నాయి గైస్. అబ్బా ఇదో బాధ ఉంది. చెప్పు ఏం చేద్దాం? గెట్ రెడీ విత్ మీ కమాన్ వేసుకో. ఏదో అన్నారు సార్, ఏదో అన్నారు సార్. ఏది
ఇంకేం తీసుకుంటా ఎదురాడు పెట్టుకో చిన్నగా బొట్టు పెట్టుకోకుండా అనిపిస్తే పొడిచి పడదొక్కుతా తాళంతో. సో శివ గారు ఏంద్రా ఏం డైరెక్షన్ డిపార్ట్మెంట్ రా మీది? ఏం షూట్ స్టార్ట్ చేయరా? 3 days అయింది వచ్చి ఉన్నారన్నా మా కో ప్రొడ్యూసర్ ఆయన ఎవరో కానీ ఎందుకు తెలియట్లేదు, ఆయనకి తెలియలేదు. కో ప్రొడ్యూసర్ ఆయన మళ్ళీ సిరీస్ కి. ఓకేనా? బాగుందా? అమ్మా ఎంత దిష్టి ఉందో. సగం నీదే ఉంటుంది దగ్గర. నాది సగం యాక్టివ్ ఉంటలేవు అని ఇక్కడికి వచ్చినాక యాక్టివ్ దొరకలేదు అని యాక్టివ్ ఉంటలేవు అని. సో గైస్ వెళ్ళి మీకు లొకేషన్స్ అన్ని చూపిస్తాం అండ్ చూద్దాం. అంటే బేసిక్గా ఇక్కడ ఉన్నంత వరకు మేము ఏం చేయలేము అనుకోండి, కాకపోతే షూట్ అయితే రేపటి నుండి స్టార్ట్ అవబోతుంది. అండ్ సూన్ అన్ని చూపిస్తాం. వెళ్ళి ఇప్పుడు లొకేషన్స్ అన్ని చూపించేసి రేపటి నుండి షూట్ స్టార్ట్ అవుతుంది. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా. సో వెళ్ళి లొకేషన్స్ చూపించి అక్కడ మాట్లాడతాం. బై. నీకు మాయిశ్చరైజ్ సన్ స్క్రీన్ కావాలా? బ్రాండ్ ప్రమోషన్ రెడీ అవుతుంది. ఇది ముఖాన్ని కూర్చోవా? అసలే మహేష్ బాబు కలరు. ఇగో ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి, హీరో కదా ట్యాన్ అయిపోతుంది. ఇంకా ట్యాన్ అవుతారా? అంటే వాడు ఉద్దేశం ఏంది? ఇంతకన్నా ఏముంది ట్యాన్ అవ్వడానికి అంటున్నాడు. నువ్వు నల్లగా గొడవ పెట్టుకోవాలి ఇప్పుడు అందరు. ఏమన్నాడు? ఎందుకు గొడవ? ఇంతకన్నా నల్లగా ఏమవుతాడులే ఇంకా ట్యాన్ కావడానికి అంటున్నాడు. ఏమొద్దులే. సో గైస్ శివగాడు ఏది పడుతుంది మాట్లాడుతుంది, చూసుకోండి మళ్ళీ కామెంట్లలో. నన్ను అన్నాడు ఇంకా స్మెల్ బాగుంది. ఆరెంజ్ వస్తుంది. వామిటింగ్ పోవాలనా? ఏం రెడీ అవుతున్నా స్కూల్ పిల్లలు రెడీ చేస్తాడు. రెడీ వస్తాను వామిటింగ్స్ తిరిగి వస్తాయి రా అంతేరా. అంతేనా? ఏం కాలేదు. ఎందుకు చెప్పినంటే ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి నీకు కూడా సేమ్ అట్లనే అవుతుందా అని అడిగినాడు. లేదు నాకు జస్ట్ నీరసం అవుతుంది అని అన్నా. అవునా మరి నాకెందుకు అట్లా అవుతుంది నాన్న అని అంటే ఏమో అంటే చోలో ఆయనందక వచ్చి దగ్గరకు వచ్చి ప్రెగ్నెంట్ నేను అని చెప్తాను. సో గైస్ అక్కడికి వెళ్ళాక చూపిస్తా. కజ్జేరా నువ్వు ఎంతసేపు పెడతావు కెమెరా ఒకటి. ఏమైనా ఎక్కడికొచ్చు? అరుంధతి కూడా ఎడుందో తెలుసా? సో గైస్ మేము ఇప్పుడు మీకు లొకేషన్ చూపించడానికి వచ్చాం. లొకేషనే కాదు నీది నాది లొకేషన్. షూటింగ్ లొకేషన్ కాదు ఇది. కోతులు ఉన్నాయేమో అనుకున్నాం. కోతులు ఉన్నాయేమో అట్లా భయం వేసింది. వద్దు నాకు మామిడి పళ్ళు తినాలనిపిస్తుంది. అవునా చెప్పరా? అది మన యూట్యూబర్లోనే చెప్తే అక్కడ గేట్ దగ్గర పంపించేస్తున్నాడు. చెప్పనే మనం నవీన ఏం చేసాడు, కానిస్టేబుల్ తో మాట్లాడి ఎస్ఐ అని చెప్పాడు. అందుకే లోపలికి వచ్చాం. మాట్లాడింది కానిస్టేబుల్ గారు, చెప్పింది ఎస్ఐ. అది మాట్లాడక తరిమేసాడు. అదే కదా భయం అవుతుంది నాకు. తను తరిమేనా వద్దులే మాయాస్ వస్తుంది. అదొక పొద్దున నీకు ఎంత మంచిగా చెప్పినా మా ఆశ మొత్తం. నేను ఒల్లాయి కాదు, అది ఒల్లా. నేను ఒల్లాయి వస్తున్నా ఆగే. ఓ నీదో ఆయన అందరు బాధ ఒకటి, నీదో ఒకటి ఒకటి కాదు. మంత్రి వారు ఎక్కడున్నారు? ఎవరక్కడ? చెలికత్తెలు, ఆలియా భట్లు. పిలు ఆగు, ఒక రేంజ్ ఉండాలి కదా. ఎవరక్కడ?
వచ్చాడు పని వంట వచ్చాడు. బంటు నువ్వు పని చేయాలి. ఒక పని చేయి. కాదా నాకు డౌట్ 100 సంవత్సరాల క్రితం ఫోటోలు అనేటి. అరే శివయుడు నీవే అనుకుంటారా? నేను అనుకున్నా, నేను పుట్టినప్పుడు అనుకున్నా నేను ఇక్కడ పుట్టాల్సిన కాదు, ఏదో రాజవంశకుడిని నేను అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు అర్థమైంది కోట నాదేనేమో. రాజుగారి పక్కన భార్య అంటే అయిపోయింది. నా పేరే చూపించారు. ఏంటన్నా ఏం కావాలి? నువ్వు రాజు కదా. నేను మా ఇంటికి రైతు రాజు అరే. మా తాత గత జన్మలో నువ్వే అన్న ఇది. నీకు ఫోన్ చేసి కాదులే విజయ్ దొరకడా 7 సెన్స్ బోధిందమ్మా. అదా అంటే మేము దొంగతనం వేసుకోము. ఇంకేముందక్క? అక్క చూద్దాం అక్క. చూసామా అంటే అంటే రాని ఇందులో మొక్కలు చూస్తున్నా రెడీ అని. ఆగురా ఎందుకట్లా? బయట బయట నాన్న భయపడకు. ఇంకా ఫోన్ లేదు, ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకున్నాం. భయం అవుతుంది నాకు కూడా. అన్న ఇక్కడ టెన్నిస్ కోటా అది రీసెంట్గా పెట్టారా? ఏంటప్పుడు రాజు కూడా ఆడేవాళ్ళు అది. ఓ అమ్మ చిన్న అంటే చిన్న కథ కాదు ఇదే. వీళ్ళు రాజులు ఆడుతున్నారు. రాజులు ఆడుతున్నారు టెన్నిస్. టార్చ్ ఆంటీ అంటే ఇట్లా లైట్ సరే ఇక్కడ లైట్ అమ్మా అది నా లైట్ పోయింది. అది ఫుల్ లైట్ నేను ఆపలో ఆగిపోయింది. వచ్చిందా? ఏం కాల. నేను అర్థం చేసుకోక 3 రోజులు అవుతున్నా. కాళ్ళు చూడు నార్మల్ నుంచి ఉంటే సరిపోవట్లేదని. ఇప్పుడు వేరే లొకేషన్కి తీసుకోవద్దా భయపెట్టడానికి? ఇవి కూడా ఉన్నాయి అట్లా తమిళ పిక. నేను కూడా కన్ఫ్యూజ్ రాజులు మందు తాగిన ఒక గ్లాసులు, రాజులు తిన్న ప్లేట్లు. సాసర్లు చంద్రముఖిలో మెల్లగా రా. నేను పోతాను. వేరే లేదా అంటే ఇంక రూమ్ అంటే రాజు వాళ్ళది బెడ్రూమ్ లేదా? పడక గది బయటకు వెళ్ళాక భయమే వస్తుంది. కిందికి ఇప్పుడు కిందికి పోవాలి. ఇది నా మాట
నా మాట శాసనం. సో గైస్ బెడ్రూమ్ చూపిస్తారంట, రండి. ప్రతి అడుగు భయపడుతుంది. ఇట్లా బయటికి వచ్చి లోపల నుండి మళ్ళీ పోయి వాళ్ళు. బంట అసలు ఎందుకు ఇవన్నీ పెట్టినారు? ఎక్స్ప్రెషన్ ఒకసారి సంపేసి పెట్టినట్టున్నారు. ఏంటది కుక్కనా? జింకా కబాబు. జిమ్గా జిమ్గా ఫోజీ ఫోజీ. ఎవరండి కొట్టింది? వంశపారపర్యంగా వస్తుంది. అంటే వాళ్ళ బెడ్రూమ్లో బెడ్స్ ఉన్నాయి లేదా చూద్దామని. ఏముండే బెడ్ లేకుండా. అరే 8 బాల్ స్నూకర్ అప్పట్లోనే ఉన్నాయి ఇవన్నీ. స్నూకర్స్ అప్పటి నుండి ఉన్నాయి కదరా. స్నూకర్స్ ఒకప్పటి నుండి ఉన్నాయి. బుక్కులు కూడా ఉన్నాయి. స్నూకర్స్ అంటే 8 బాల్ పూల్ రా. అట్లా చెప్పు. ఏం ముట్టకు. నీ అమ్మ భయపడిస్తావు. బల్లీలు ఉంటాయి. మొత్తం ఇంగ్లీష్ బుక్లోనే ద బ్యాటిల్స్ ఆఫ్ ద సౌండ్ వార్నింగ్ అండ్ ప్రిడిక్షన్స్ అంట. తొక్కదు ద క్రైస్ ఆఫ్ ది నావల్ వార్ అంట. మొత్తం రాజులు యుద్ధాలే ఉన్నాయి దీంట్లో అంతా. వద్దే నిజంగా సేమ్ పొందయ్యాలి వద్దే. ద జియోగ్రఫీ మ్యాగజైన్ అంట. నాకు అర్థం కాదు ఎవరంటే కొట్టింది. చూడరా అవన్నీ రియల్ అంటవా? పట్టుకొని చూస్తావా? చెప్తారు. నీ మూతి దొరుకుతుంది, ఉంచుతారు నీకోసం. ఏంద్రా చిన్న బాల్ లేదురా. దా అంటే స్టేట్